హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక మర్డర్ అనేది జరిగింది. ఒక 10 సంవత్సరాల అమ్మాయిని ఒక 14 సంవత్సరాల అబ్బాయి మర్డర్ చేయడం జరిగింది. అసలు అబ్బాయి అమ్మాయిని ఎందుకు చంపాడు, దేనికోసం చంపాడు, మనం డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అనమాట. అయితే కూకట్పల్లి తెలియజేసిన ప్రకారం, ఎంక్వైరీ చేసిన ప్రకారం ఆగస్టు 18 ఈ అమ్మాయి మర్డర్ అనేది జరిగింది. అయితే ఈ అమ్మాయి వాళ్ళు కూకట్పల్లిలో ఒక బిల్డింగ్లో ఉంటారనమాట. ఆ బిల్డింగ్ 5 ఫ్లోర్స్ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళు 3rd ఫ్లోర్లో ఉంటారు. అయితే ఆ బిల్డింగ్ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో మర్డర్ జరిగిన టైంలో ఆ బిల్డింగ్ లోపలికి కానీ బయటికి కానీ ఎవరు వెళ్ళినట్టు కానీ వచ్చినట్టు కానీ పోలీసులకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే పోలీసులకు అర్థమైంది ఏంటంటే బయటికి లోపలికి ఎవరు రాలేదు కాబట్టి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ పక్కపక్కలే ఉంటాయి కాబట్టి ఈజీగా ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్కి, ఈ బిల్డింగ్ నుండి ఆ బిల్డింగ్కు ఈజీగా పైనుండి ఎవరైనా రావచ్చు అని చెప్పి పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే అట్నుండి ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ వాళ్ళందరూ ఆల్మోస్ట్ 100 మెంబర్స్ దాకా ఎంక్వైరీ స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఆ 100 మెంబర్స్లో ఒక 14 సంవత్సరాల అబ్బాయిని కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, సార్ నాకు ఒక 10:20, 10:25 ఆ టైంలో డాడీ డాడీ అని చెప్పి అరుపులు వినిపించాయని చెప్పి పోలీసులకు చెప్పాడంట. అయితే ఇంకో రెసిడెంట్ ఏం చెప్పాడంటే, ఈ అబ్బాయి ఉండే బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో రెసిడెన్స్ ఉంటారు కదా, ఆ రెసిడెన్స్ పోలీసులకు ఏం చెప్పారంటే, సార్ 8:40, 8:30 మార్నింగ్ ఆ టైంలో ఈ అబ్బాయి ఈ బాల్కనీ ఉంటుంది కదా బిల్డింగ్, అటు నుండి నిలబడి ఈ అమ్మాయి బిల్డింగ్ సైడ్ చూస్తూ ఉన్నాడు సార్. ఒక 10 to 15 మినిట్స్ బాగానే చూస్తాడు అట్టాడు అని చెప్పారంట. అయితే చెప్పినప్పుడు ఈ పాయింట్ పోలీసులు నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకొని ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ ఇదంతా స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ వచ్చింది. అయితే ఈ రెసిడెంట్ ఎవరైతే ఈ పాయింట్ చెప్పారో, ఆ పాయింట్ చెప్పినప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారంటే ఈ అబ్బాయి వాళ్ళ ఇల్లును సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఈ అబ్బాయి దగ్గర ఒక బుక్లో ఒక పేపర్ దొరికిందనమాట పోలీసులకు. ఆ పేపర్లో ఏముందంటే ఈ అబ్బాయి దొంగతనం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు అనమాట. తర్వాత లాస్ట్కు మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు. స్టెప్ బై స్టెప్ ఎలా దొంగతనం చేయాలా, ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలి అని స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు అనమాట. దొంగతనం ఎలా చేయాలని చెప్పి పోలీసులు అడగాలన్నమాట. ఎందుకు ఇలా రాసుకున్నావు అంటే, సార్ నేను 2-3 మంత్స్ బ్యాక్ ఇది రాసుకున్నాను, దొంగతనం ఎలా చేయాలని చెప్పి అది అని చెప్పాడట. ఏదో చిన్న ఫాల్సిఫికేషన్ లాగా ఏదో చెప్పాడంట పోలీసులకు. చెప్పినప్పుడు పోలీసులకు అనుమానం వచ్చి ఏం చేశారంటే, ఈ ఆగస్ట్ 18న మర్డర్ ఏ రోజైతే జరిగిందో ఆ రోజు ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళాడా లేదా అని చెప్పి స్కూలు ఉంటే ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు ఆ రోజు ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళలేదన్నమాట. వెళ్ళలేనప్పుడు ఈ పోలీసులకు ఆ టైంలో కూడా అనుమానం వచ్చింది. ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి అనుమానం వచ్చినప్పుడు ఈ అబ్బాయిని గట్టిగా బెదిరించి అడిగినప్పుడు ఈ అబ్బాయి చెప్పాడంట, సార్ నేనే చేశాను అని చెప్పాడంట. అసలు ఎందుకోసం చేశావు, దేనికోసం అక్కడ వెళ్ళాలంటే, ఒక బ్యాట్ కోసం వెళ్ళాను, బ్యాట్ కోసం వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉంది, ఆ అమ్మాయి నన్ను పట్టుకోబోతే నేను చంపాను అని చెప్పాడంట. అసలు ఇలా జరిగిందంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట. వాళ్ళిద్దరు కలిసి క్రికెట్ ఆడతారు. 6 years ఓల్డ్ చిన్న అబ్బాయి అనమాట. క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడేటప్పుడు ఈ చిన్న అబ్బాయి దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ ఉంది. సో క్వాలిటీ అయిన బ్యాట్ ఉంది అనమాట, మంచి బ్యాట్ ఉంది. ఆ బ్యాట్ మీద ఈ అబ్బాయి కనబడింది. అయితే ఒకసారి ఒక 2-3 టైమ్స్ అడిగాడంట, ఆ బ్యాట్ నాకు ఆడుకొని ఇస్తానంటే ఈ చిన్న అబ్బాయి ఇవ్వలేదంట. ఇవ్వకపోతే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఆ బ్యాట్ని ఎలాగైనా సరే దొంగతనం చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి 2-3 డేస్ నుండి ప్లాన్ చేసుకున్నాడంట, ఎలా కొట్టేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు అనమాట. అయితే మెయిన్గా ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అందరూ పనికి వెళ్ళిపోతారు, ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఆ టైంలో బ్యాట్ దొంగతనం చేయాలని చెప్పి ఈ అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఆగస్ట్ 18 రోజు బాగా 2-3 డేస్ నుండి ప్లాన్ చేసుకున్నాడు కదా, ఏ టైంకి వెళ్ళిపోతారు వీళ్ళందరూ అని చెప్పి ప్లాన్ చేసుకుని చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఆ రోజు పెద్దవాళ్ళందరూ పనికి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు ఈ 10 సంవత్సరాల అమ్మాయి పేరు సహస్ర, ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు. ఆ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉండి చిన్న ఫంక్షన్ లాగా ఉండే, ఆ రోజు స్కూల్ హాలిడే ఉందంట. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదు. ఈ విషయం ఈ అబ్బాయికి తెలియదు, అందరూ వెళ్ళిపోయారని చెప్పి అనుకున్నాడు. అయితే సేమ్ ఈయన ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ బిల్డింగ్ నుండి ఈ బిల్డింగ్కి పక్కనే బిల్డింగ్ కాబట్టి ఒక 2-3 స్టెప్స్ గ్యాపే ఉంటుంది అనమాట. ఆ 2-3 స్టెప్స్ గ్యాప్ కాబట్టి ఈజీగా దూకేయచ్చు అతనికి. అలా ప్లాన్ చేసుకొని దూకేసి వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేశాడనమాట.
డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ అమ్మాయి టీవీ చూస్తూ కనిపించినప్పుడు బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోలేదు. బ్యాటే కదా, అటు టీవీ చూస్తుంది కదా, అటు తిరిగి టీవీ చూస్తుంది కాబట్టి ఏం కనిపించదో, మెల్లగా వెళ్ళి తీసుకొచ్చేద్దామని అనుకుని లోపలికి వెళ్ళి కిచెన్లో బ్యాట్ ఉంది, బ్యాట్ తీసుకొని వెళ్తున్నప్పుడు చిన్న అలికిడి వినిపించింది. ఈ అమ్మాయికి అలికిడి వినిపించినప్పుడు వెనక తిరిగి చూసినప్పుడు ఈ అబ్బాయి కనిపించాడు. దొంగ అని అరిసి వెళ్ళి అబ్బాయిని పట్టుకుంది, చొక్కా పట్టుకున్నప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తారంటే అమ్మాయిని తోసేస్తాడు. బెడ్ ఉంది, బెడ్ మీద తోసేసి అబ్బాయి మెయిన్ చేసిన తప్పు ఏంటంటే వచ్చేటప్పుడు ఒక నైఫ్ తీసుకొని వచ్చాడు అనమాట. ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఎవరైనా ఉన్నా కూడా బెదిరించి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఫిక్స్ అయిపోయి నైఫ్ తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చొక్కా పట్టుకున్నప్పుడు అమ్మాయిని కింద పడేశాడు కదా, కింద పడేసినప్పుడు ఏం చేశాడంటే కళ్ళు మూసుకొని పొడి చేశాడంట. పోలీసులకు ఇదే విధంగా చెప్పాడు. కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశాడంట. అసలు ఏం చేస్తున్నాడు అని తెలియని స్థితిలో అసలు అమ్మాయిని పొడి చేసి అక్కడి నుండి ఆ బ్యాట్ కూడా అక్కడనే వదిలేసి సేమ్ ఎలా అయితే దూకి వచ్చాడో మళ్ళీ సేమ్ అలాగే దూకి వాళ్ళ బిల్డింగ్కి వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే రక్తపు మరకలు ఉంటాయి, చంపినప్పుడు రక్త మరకలు ఉంటాయి కదా, ఆ రక్తపు మరకలు ఇంట్లో వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్స్ కూడా ఉన్నారంట. వాళ్ళకి కనిపించద్దు అని చెప్పి బయట ఆరేసిన టీషర్ట్ను అడ్డం పెట్టుకొని లోపలికి బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసుకొని ఏవైతే రక్తపు మరక ఉన్న బట్టలు ఉన్నాయో ఆ బట్టలు వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేశాడంట. వాష్ చేసినాక ఈ విషయం పోలీసులకు తెలిసినాక ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పుడు అయితే మెయిన్గా ఈ మర్డర్ జరిగిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ అబ్బాయి బిహేవియర్ అనేది వీళ్ళ మమ్మీకి డౌట్ వచ్చి వాళ్ళ మమ్మీ క్వశ్చన్ చేసిందంట. ఒక 2-3 టైమ్స్ క్వశ్చన్ చేస్తే మమ్మీ నేనేం చేయలేదు మమ్మీ, మదర్ ప్రాబ్లం అని చెప్పాడంట. ఇంకో మాట ఏమనంటే నువ్వే పట్టించేలాగా ఉన్నావే ఏదో చెప్పి అన్నాడంట. ఈ విషయం కూడా వాళ్ళ మమ్మీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. ఈ అబ్బాయి మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక ఒప్పుకున్నాక వీళ్ళ మదర్ను వీళ్ళ ఫాదర్ను కూడా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళ మదర్ ఈ మాట చెప్పిందంట, ఇలా అన్నాడు సార్ నా దగ్గర అని చెప్పి చెప్పాడంట. అయితే పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే సార్ నేను ఆ బ్యాట్ కోసం వెళ్ళాను, బ్యాట్ దొంగతనం చేద్దామని వెళ్ళాను, మనీ అది కాదు కానీ బ్యాట్ కోసం వెళ్ళాను అని చెప్పాడంట. పోలీసులు ఎంక్వైరీ చేసిన ప్రకారం కూడా వాళ్ళ ఇంట్లో మనీ కానీ ఇది కానీ దొంగతనం కాలేదు, ఓన్లీ బ్యాట్ కోసమే వచ్చాడంట అబ్బాయి. బ్యాట్ కోసం వచ్చినప్పుడు ఈ అమ్మాయి వచ్చినప్పుడు తను ఏదో మెంటల్ స్థితి కాస్త బాగాలేకపోవడం వల్ల అసలు ఏదో పోలీసులకు కూడా అర్థం కాలేదు. ఇంకా దాని గురించి కూడా ఎంక్వైరీ చేస్తారంట డీటెయిల్గా. ఆ అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉంది అసలుకి అది కూడా మెంటల్గా పూర్తి ఎంక్వైరీ చేస్తారంట. ఇంకా స్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే ఈ అబ్బాయి 14 years కాబట్టి జువెనల్ కోర్టుకు సబ్మిట్ చేశారు. జువెనల్ కస్టడీలో ఉన్నాడు ఈ అబ్బాయి. అయితే మెయిన్ చేసినప్పుడు ఈ అబ్బాయి చెప్పిన విషయం ఇంకోటి ఏంటంటే సార్ మా ఇంట్లో ఫైనాన్షియల్గా అంత బాగాలేదు, మా డాడీకి జాబ్ లేదు, మా మమ్మీ చిన్న జాబ్ చేస్తుంది, మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేక నేను దొంగతనం చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అని చెప్పి చెప్పాడట. అయితే ఇంకో విషయం పోలీసులకు తెలిసింది ఏంటంటే ఈ అబ్బాయి ఎక్కువగా క్రైమ్ సిరీస్లో ఎక్కువగా చూస్తాడు అనమాట. ఎక్కువగా చూడడం కూడా ఈ మానసిక స్థితిని సరిగ్గా బలపరచకపోవడము ఇలాంటి దాళ్లకు లోబరిచినట్టు పోలీసులు తేల్చడం జరిగింది అనమాట. అందుకనే మెయిన్గా పేరెంట్స్ బాధ్యత ఏంటంటే పేరెంట్స్ బాధ్యత ఏంటంటే పిల్లలు ఎవరి ఇంట్లో అయితే పిల్లలు ఉంటారో ఆ పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళ డే టు డే బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, రోజుకు స్కూల్కి వెళ్తున్నారా లేదా, ఎలా ప్రవర్తిస్తున్నారు, మెయిన్గా పేరెంట్స్ వాళ్ళ అబ్జర్వేషన్ ఖచ్చితంగా పిల్లల మీద పెట్టాలి. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో జరుగుతాయి ఫ్యూచర్లో. ఇప్పటికే చాలా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇంటర్నెట్ స్టార్ట్ అయిందో పిల్లలు మొబైళ్లకు అలవాటు పడ్డప్పటి నుండి ఈ క్రైమ్ సిరీస్లు అవి ఇవి చూడడం వల్ల పిల్లల మానసిక స్థితి దెబ్బతినడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ మీద అబ్జర్వేషన్ చేయాలి. చేస్తున్న డే బై డే ఖచ్చితంగా వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టాలి. ఖచ్చితంగా పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి అబ్జర్వ్ చేయాలి. చేసి ఏమైనా తప్పులు చేసి సరిదిద్దే లాగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఏమైనా తప్పు చేసినా కూడా మనము డే టు డే వాటిని సరి చేస్తూ ఉంటే పిల్లలు వాటి నుండి దూరం కాస్త పెరుగుతూ వచ్చి వాళ్ళు కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మనం ఇలాంటి అబ్జర్వేషన్ పెట్టలేదంటే
వాళ్ళు ఇంకా మారిపోవడం ఈజీగా స్టార్ట్ అయిపోతుంది. మనం తర్వాత మనం చేంజ్ చేయాలనుకున్న వాళ్ళు చేంజ్ కాదు, అది ఆ స్థితికి వెళ్ళిపోతారు పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ ఖచ్చితంగా ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలు ఎలా అయితే డే టు డే అబ్జర్వేషన్ చేయాలనుకుంటారో అలా డే టు డే అబ్జర్వేషన్ చేసి పిల్లల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి. మన తరపు నుండి కూడా సేమ్ ప్రతి ఒక్కరికి మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారో డే టు డే అబ్జర్వేషన్ చేస్తూ ఏమైనా తప్పు చేస్తే సరిదిద్దండి. ఎందుకంటే మిగతా ఆ తప్పు పెద్దది కాకుండా ఆ చిన్న తప్పు దగ్గరే ఆగిపోతే బాగుంటుంది. ఇంకా మనం అబ్జర్వేషన్ చేయకపోతే ఆ చిన్న తప్పు కాస్త పెద్ద తప్పు అయ్యి వాళ్ళు సరిదిద్దుకోలేనంత తప్పు చేసే వాళ్ళు అవుతారు. అందుకనే పేరెంట్స్ బాధ్యతగా మన బాధ్యత మనం ఖచ్చితంగా పాటించాలని చెప్పి మీ బాధ్యత మీరు ఖచ్చితంగా పాటించాలి. ఇది మా తరపు నుండి నా ఛానల్ తరపు నుండి మీకు ఇచ్చే ఒక సజెషన్ అనుకోండి. ఖచ్చితంగా పాటించండి పేరెంట్స్. ఇంతసేపు మీ వీడియోని చూసారంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కొద్దిగా అయినా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.